హాయ్ హలో నమస్తే ప్రజలారా, నేను మీ పామురోగు. వెల్కమ్ టు పిఆర్ టీవీ తెలంగాణ. ప్రస్తుతం ఇవాళ హడావిడి చాలా నెలకొంది ఇక్కడ బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం ముందు. సో నరేంద్ర మోదీ గారు అనుకున్నట్టు వారి లక్ష్యమే కాకుండా దేశంలోని 150 కోట్ల మంది జనాల లక్ష్యం ఏదైతుందో అబ్కి బార్ 400 పార్ అని, మరి వాళ్ళ నిరాశ చెందుతున్నారు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే అబ్కి బార్ 400 పార్ అన్న సీట్లు కనుక 300 సీట్లు కూడా దాటడం లేదు. సో ప్రస్తుతము రాష్ట్ర బీజేపీ పార్టీ కార్యాలయంలో మనకు అందుబాటులో ఉన్నారు మల్కా యశస్వి గారు. సో యువ నాయకులు. సో వారిని అడుగు తెలుసుకున్నాం, అసలు ఎందుకు ఇంత నిరాశ చెందిన, వ్యతిరేకత ఎందుకు వచ్చింది బీజేపీ పార్టీ మీద ప్రజలలో అని తెలుసుకున్నాం. అదే నమస్తే. ఎందుకు దేశంలో వ్యతిరేకత పెరిగిపోయింది బీజేపీ మీద అన్న? మీరు ఒకటే కోణంలో చూస్తున్నారు. ఇంకొక విషయం నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, బీజేపీ అంటే నార్త్ పార్టీ, హిందీ పార్టీ అని చెప్పి ఏదైతే ఆరోపణ చేస్తూ వచ్చారో ఈ లోకల్ పార్టీస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ, ఇవాళ తమిళనాడులో మా ఓట్ షేర్ 20% కంటే ఎక్కువ చూపిస్తున్నాయి. కేరళలో 2 సీట్లు వస్తున్నాయి, తెలంగాణలో 10+ సీట్లు వస్తున్నాయి. సో ఇవాళ సౌత్ ఇండియా మొత్తం మోదీ గారిని ఎలాగైతే ఒక లీడర్ లాగా, మన ఫ్యూచర్ లాగా చూస్తున్నారో, ఇదంతా చాలా ఎగ్జాంపుల్. అండ్ మాకు అది చాలా పెద్ద విక్టరీ. కర్ణాటకలో కూడా చూస్తున్నారు మీరు, సీట్లు ఎట్లా వస్తుంది. ఓట్ షేర్ ఎట్లయితే ఒరిస్సాలో కంప్లీట్ క్లీన్ స్వీప్, నవీన్ పట్నాయక్ ఎట్లాంటి లెజెండరీ ఫిగర్ ని పక్కన పెట్టేసి ఇవాళ మోదీ గారికి ఇంత మంచి మ్యాండేట్ ఇవ్వడం, సౌత్ ఇండియా మొత్తం మోదీ గారిని అవుట్ రైట్ గా యాక్సెప్ట్ చేసింది అన్న దానికి ఇదొక ఎగ్జాంపుల్. మీరైతే చెప్తా ఉన్నారు కదా, మరి యూపీలో హిందువుల ఆరాధ్య దేవుడు రామ మందిరం కట్టలేదు, 500 సంవత్సరాల కోరిక హిందువులది. మరి ఆడ కట్టినా కూడా ఎందుకు అక్కడ సీట్లు, మెజారిటీ సీట్లు రాలేకపోతున్నాయి అక్కడ యూపీలో? అంటే అన్న, యూపీ లాంటి స్టేట్ లో డైనమిక్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అండ్ అట్లాంటి స్టేట్ లో ఏదైతే సీట్లు 80 సీట్ల వరకు ఉన్నాయో, ఎవ్రీ ఎలక్షన్ కి డిఫరెంట్ గా ఉంటది. ఈసారి ఏదైతే సీట్లు వచ్చినాయో, మీరు అయోధ్య టెంపుల్ కట్టినామని మేము అంటున్నారు. మీరు అయోధ్యకి వెళ్ళి ఒక రిక్షా వాళ్ళనన్నా ఎవరినన్నా యూపీలలో అడగండి, వాళ్ళకి ముందు 2014 అప్పుడు మన నెలకి ఎంత మిగిలేవి, ఇప్పుడు ఎంత వస్తున్నాయి, వాళ్ళ స్టేట్ ఎంత క్లీన్ అయింది. యోగి గారి నాయకత్వంలో యూపీలో ఎట్లా అయితే అభివృద్ధి అయిందో, మీరు ప్రతి యూపీలో వీళ్ళకి అడిగితే వాళ్ళు చెప్తారు. అండ్ అయోధ్యలో ఏదో రామ మందిరం కట్టి హిందువుల కోసం చేసినామని కాదు. అక్కడ రామ మందిరం వచ్చిన తర్వాత అక్కడ 65 5 స్టార్ హోటల్ వచ్చినాయి, అక్కడ 20+ ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి. అక్కడ ఎట్లా అయితే టూరిజం ఎట్లా అయితే డెవలప్ అవుతుందో, రోజుకి 2.5 లక్షల నుంచి 3 లక్షల మంది వరకు వెళ్తున్నారు. సో అక్కడ ఉన్న ముస్లిమ్స్ కి కానీ, అక్కడ ఉన్న వేరే రిలీజియన్స్ కి కానీ, ఎవరికైనా అందరికీ ఆ డెవలప్మెంట్ లో వాళ్ళ సక్సెస్ చూస్తున్నారు. సీట్లు ఎట్లాగైతే తగ్గినైతే అంటున్నారో, అది కూడా ఇంకా కన్ఫర్మ్ కాలేదు. మేము కూడా 55 కంటే 60 సీట్ల వరకు వస్తాయని మేము కూడా అనుకుంటున్నాము. అండ్ ఎందుకు తగ్గినాయి అన్న దాని మీద కూడా మేము చూస్తాము. అండ్ ఇంకోటి ఏదైతే బాగా బదలాం చేసినారు, 400 సీట్లు వస్తే వీళ్ళు రాజ్యాంగం మార్చేస్తారని, ఏదో అయిపోతుంది అని చెప్పేసి బాగా ఒక భయం అన్నది జనాలలో సక్సెస్ఫుల్ గా వాళ్ళు క్రియేట్ చేసినారని మేము అయితే అనుకుంటున్నాం. ఇప్పుడు ఒక లేడీ టైగర్ అసలుకు హైదరాబాద్ గడ్డ అంటేనే కంచుకోట ఎంఐఎం పార్టీది. అలాంటిది ఒక లేడీ వచ్చి ఇక్కడ చార్మినార్ మీద ఓల్డ్ సిటీలో కాసేపు జెండా ఎగరేస్తా అని ఛాలెంజ్ విసిరింది ఎంఐఎం పార్టీ. మరి సాధ్యం అవుతుంది అంటారా ఇవాళ? నా ఫస్ట్ రౌండ్ అప్పుడే 1,00,000 ఓట్లు వీళ్ళకి ఉన్నప్పుడు, ఓవైసీకి 1,50,000 ఓట్లు ఉన్నప్పుడు మేము చూస్తున్నాం, ఇంకా ఫాలో అవుతున్నాము. మేము ఒకటే చెప్తామన్నా, ఆ ప్రయత్నం, ఆ మహిళది ఏదైతే ప్రయత్నం ఉందో, నేను ఓవైసీ ఎవరైనా కానీ నేను ఆయనను ఎదిరించగలుగుతా. నేను మహిళలైనా కానీ నేను భారతీయ జనతా పార్టీలో టికెట్ తెచ్చుకొని మోదీ గారి నాయకత్వంని పబ్లిక్ కి తీసుకెళ్తా. అక్కడ ఎన్ని సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నా కానీ, ఆ గల్లీలలో బస్తీలలో ఆమెను ఏమైనా అటాక్ చేయొచ్చు, ఏమైనా కావచ్చు. ఒక మహిళ ముందుకొచ్చి ఇంత ధైర్యవంతంగా ఇంత ఫైట్ ఇచ్చిందంటే మన దేశం మొత్తం ఆమె వైపు చూస్తుంది. ఇవాళ మాధవీలత సీట్ ఏమైంది అన్నది ప్రతి భారతీయుడి ఫోన్ లో చాలా చెక్ చేస్తున్నారంటే, ఆమె చేసిన రికార్డు మామూలు రికార్డు కాదు. ఓఐసీ లాంటి వాడిని కూడా రోడ్ల మీదకి తీసుకొచ్చి ఇంటింటికి వెళ్ళి ఓటు అడిగిపించిందంటే, ఈసారి మాధవీలత గారు చేసింది ఉట్టి ఇది కాదు. ఇట్స్ రెవల్యూషనరీ డిసిషన్. అండ్ అంత మామూలు విషయం కాదు. మాధవీలత గారికి కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ చాలా ధైర్యవంతులు. ఇంత ముందుకు వచ్చి ఇంత బోల్డ్ మూవ్ తీసుకొని ఇంత బాగా చేసినారు. మల్కా కొమరయ్య గారికి ఎంపీ సీట్ రాకుండా అడ్డుకున్న శక్తులు ఎవరు అన్న? మా డాడీ భారతీయ జనతా పార్టీ జాయిన్ అయింది ఒకటే రీజన్ తో. మోదీ గారు 10 years లో ఏం చేసినాడు అదొక ఇన్స్పిరేషన్ లాగా తీసుకొని, నేను పబ్లిక్ కి సర్వీస్ చేయాలి, అందుకే మోదీ గారి నాయకత్వంలో నేను వస్తా అని చెప్పి తీసుకున్నాను. మల్కా కొమరయ్య గారు ప్రయత్నం చేసింది నిజమే, చాలా ప్రయత్నం చేసినాం. కానీ మేము ఎప్పుడూ ఒకటే చెప్పినాం, మేము ప్రయత్నం చేస్తాం కానీ సీట్ ఎవ్వరికి వచ్చినా కూడా ఈ మల్కాజ్గిరి అడ్డాలో భారతీయ జనతా పార్టీ జెండానే ఎగురుతుంది. అండ్ ఈటల రాజేందర్ గారికి డిక్లేర్ అయిన నెక్స్ట్ సెకండ్ డే ఈటల రాజేందర్ గారు మా దగ్గరికి రావడము, అలాగే డాడీని కలవడం. నెక్స్ట్ డే నుంచి మా దగ్గర పనిచేసిన టీం అందరూ
ఆయనను గెలిపించడానికి పనిచేసినాం. ఇవాళ 2.5 లక్షల కంటే ఎక్కువ మెజారిటీ ఈటల రాజేందర్ గారికి రావడం మాకందరికీ చాలా సంతోషకరమైన విషయం. ఇన్ని ఏళ్ల తర్వాత భారతీయ జనతా పార్టీ జెండా మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఎగురుతుంది. ఇది ముందుకెళ్తూ 7 ఏదైతే అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయో అన్నిట్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ సీట్లు గెలుస్తుందని చెప్పి మేము చెప్తున్నాం. రైట్. అంటే ఇప్పుడు 2028లో అంటే భారతీయ జనతా పార్టీ అధికారం చేపడుతుందా తెలంగాణలో? అన్న చూస్తున్నాం కదా, ఇప్పుడు ఏదైతే 4 ఎంపీలు ఉన్నప్పుడే మేము బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంని కిందకి దింపేసి కాంగ్రెస్ మమ్మల్ని బదలాం చేసి పవర్ లోకి వచ్చింది. మొన్న ఎలక్షన్ల డిసెంబర్లోనే 8 ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళకి 63 ఎమ్మెల్యేలు వచ్చినారు. 4-5 నెలలనే మాకు ఇవాళ 10+ సీట్లు రాబోతున్నాయి. అంటే తెలంగాణ ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయినారు, ఈ కాంగ్రెస్ పార్టీ ఎలాగైతే మోసం చేసి పవర్ లోకి వచ్చి ఈ 6 గ్యారంటీలలో ఒకటి ఇచ్చేసి మిగతా 5 బియర్ బ్రాండ్లు ఏదో కొత్తగా రిలీజ్ చేసినట్టు అది చేసేసి ఇంతే తెలంగాణ యువతని మందుకి మభ్య చేసి మర్చిపోతారు అనుకుంటే కాదు. తెలంగాణ యువత కేసీఆర్ ని దింపింది, అలాగే కాంగ్రెస్ ని కూడా దింపుతుంది, మమ్మల్ని కూడా పవర్ లోకి తీసుకొస్తుంది. రైట్. మల్కా యశస్విని నెక్స్ట్ 2028లో అసెంబ్లీలో చూడొచ్చా? నేను ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్త లాగా భారతీయ జనతా పార్టీలో 119 సీట్స్ లో 100+ సీట్లు రావాలని చెప్పి నేను కష్టపడతా. అది మల్కాజిగిరిలోనే కాదు, స్టేట్ లో ఎక్కడైనా పార్టీ ఆదేశిస్తే నేను కష్టపడతా. అన్న నేను అడిగేది మల్కా యశస్విని అసెంబ్లీలో చూడొచ్చా? మల్కా యశస్విని అనే నేను అని మీ గలం వినిపిస్తారా రాబోయే కాలం? అన్న నేను పర్సనల్ గా భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకుంది ఓన్లీ మా ఫాదర్ కోసమే కాదు, మా గ్రాండ్ ఫాదర్ దగ్గర నుంచి మాకు ఒక RSS అంటే ఆ భావజాలం నుంచి, ఆ ఇన్స్పిరేషన్ నుంచి, సరే భారతదేశము ముందుకెళ్తూ ఫ్యూచర్ లో స్ట్రాంగ్ కావాలంటే, ఒక అఖండ భారత్ వైపు దూసుకెళ్లాలంటే మనం ఇట్లాంటి ఒక మార్గంలో ఉంటే మంచిదని చెప్పి నేను భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకున్నా. ఈ కండువా కప్పుకున్న తర్వాత నాకు చాలా ఒక కార్యకర్తకి ఒక క్యాండిడేట్ కంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అన్న. నేను ఒక కార్యకర్త లాగా చాలా హ్యాపీగా ఉన్నా. ముందుకెళ్తూ నేను అంటుంది ఒకటే, మన బీజేపీ పార్టీ అధికారంలోకి తీసుకురావడంలో నేను ఏది వీలైతే అది చేస్తాను. అంటే మీరు పోటీ చేయరంటారు నెక్స్ట్? పార్టీ ఏది చెప్తే అది చేస్తాను. పార్టీ పోటీ చేయొద్దంటే చేయమంటే చేస్తాను. నేను భారతీయ జనతా పార్టీ ప్రతి ఎమ్మెల్యే గెలవాలని దానికి కష్టపడతా. కాంగ్రెస్ చెప్పిన గ్యారంటీలు ఏమైనాయో ప్రశ్నిస్తా. మహేందర్ గారు ఏదైతే బీజేవైఎం ప్రెసిడెంట్ ఉన్నారో వారి నాయకత్వంలో అసెంబ్లీ ముట్టడి చేయమంటే ముట్టడి చేస్తాం, సెక్రటరీ ముట్టడి చేయమంటే ముట్టడి చేస్తాం. ఈ ప్రతి కాంగ్రెస్ వాళ్ళు ఏదైతే యువతకి ఏదైతే జాబ్స్ ఇచ్చినామని చెప్తున్నారో, ప్రతి మినిస్టర్ పిల్లలకి, సీఎం గారి పిల్లలకి, ఎమ్మెల్యే పిల్లలకి వీళ్ళకే వచ్చినట్టున్నాయి జాబ్స్. తెలంగాణ యువతకి ఎవ్వరికి జాబ్స్ రాలే. దాని మీద గవర్నమెంట్ ని ప్రశ్నించి వాళ్ళని రోడ్ల మీదకి తీసుకొస్తాం.